అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అద్భుతమైనటువంటి ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించి ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలిపినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇక డబ్బుల విడుదలకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. మరి ఏ తేదీ నుంచి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను వేస్తున్నారు, ఇక ఎవరెవరికి వేస్తారంటే కౌలు రైతులకు వేస్తారా లేకపోతే మామూలు రైతులకు వేస్తారా, ఇంకెవరికి వేస్తారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది. ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వెంటనే ఇలా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు. మరి ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి 20,000 రూపాయల్లో భాగంగా మనకి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి 9,400 కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది. మనకు ప్రతిపాదించామని కూడా చెప్పారు. ఈ 9,400 కోట్లలో 6,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ వాటా కింద 3,100 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వ వాటా కింద అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరి ఈ పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి 6,000 రూపాయల్లో భాగంగా 3,100 కోట్లు కేటాయిస్తే ఇక అన్నదాత సుఖీభవ కింద ఇచ్చేటువంటి ఈ యొక్క 14,000 రూపాయలకు మనకు 6,100 కోట్ల రూపాయలనైతే కేటాయించడం అయితే జరిగింది. ఈ విధంగా మనకు రైతులకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి దీనికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి బడ్జెట్లో కూడా మనకు కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వగానే వ్యవసాయం లాభసాటి కాదని, ఈ డబ్బులు సాయం మాత్రమే అని చెప్పి కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ డ్రిప్ ఇరిగేషన్ కానీ వ్యవసాయ పరికరాలకు రాయితీ అందించి రైతులకు ఇస్తున్నామన్నారు. గతంలో ఎక్కడా కూడా భూసార పరీక్షలు చేయలేదని, ఇక్కడ రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ పరికరాలు కూడా ఇవ్వలేదని చెప్పారు. మరి వ్యవసాయ పరికరాలు కూడా గతంలో ఇవ్వకపోగా ఇప్పుడు మన ప్రభుత్వం రైతుల కోసం ఖచ్చితంగా ప్రకృతి సాగు, యాంత్రీకరణ, వడ్డీ లేనటువంటి రుణాలు, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పి కూడా ఇక్కడ అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇక అర్హత కలిగిన రైతులందరికీ కూడా 20,000 నగదును అందజేస్తామని, ఇక 20,000 రూపాయలను కూడా ఒకేసారి కాకుండా 3 విడతల్లో అందజేస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారు. ఇక కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధి విధానాలను ఖరారు చేస్తున్నామని చెప్పారు. ఇక నిన్న జరిగినటువంటి బడ్జెట్ అంటే కేబినెట్ మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక తప్పకుండా వ్యవసాయ యంత్రాలు ఇవ్వడం కానీ, భూసార పరీక్షలు చేయడం కానీ, పంటల బీమా చెల్లించడం కానీ అనే పథకాలన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక మన కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని కూడా మనకు ప్రకటించడం జరిగింది. ఇక ఏపీలో మనకు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలపైన క్లారిటీ ఇచ్చి తొలి విడత డబ్బులను 7,000 రూపాయలు అంటే అన్నదాత సుఖీభవ మనకు 14,000 రూపాయలను 3 విడతల్లో అంటే ఒక విడతలో 5,000, రెండో విడతలో 5,000, మూడో విడతలో మనకు 6,000 ఇలా జమ చేసి మనకు యొక్క సాయాన్ని అయితే అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 6,300 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వ వాటా కింద 9,100 కోట్లు అయితే ఇచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల పైచిలుకు మంది రైతులు ఉన్నారని, వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు. మరి ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కౌలు రైతు కింద వారికి కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక కౌలు రైతులకైతే ఒకేసారి మనకు 20,000 రూపాయలనైతే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయన్నమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందించింది మన కూటమి ప్రభుత్వం. మరి అన్నదాత సుఖీభావ పథకం కోసం ఈ విధంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు చాలా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి. మరి వారు ఊహించినట్లుగానే ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విధంగా మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ప్రతి రైతుకు కూడా మనకి ఈ విధంగా డబ్బులను అయితే వేయడానికి మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక మే నెల మొదటి వారం నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మన ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసి వారందరికీ కూడా ఈ యొక్క 5 లేదా 6 తారీఖుల్లో తప్పనిసరిగా ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి. మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగానే ఈ నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతుందన్నమాట మన కూటమి ప్రభుత్వం. తప్పకుండా వీడియోను అంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలంటే తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఎవరైనా కొత్త వారు ఉంటే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి అప్లై చేసుకోవడానికి 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళొచ్చు. ఇక రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు డబ్బులను అయితే అందజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళండి. ఇక లేట్ చేయకుండా మనం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట. మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది అంటే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళంతా కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అనేది తెలుసుకుంటూ ఉన్నారు. మరి రైతులంతా కూడా ఇప్పటికే మనకు ఈ యొక్క పథకం ద్వారా రిజిస్టర్ అయ్యారు చాలామంది. మరి రిజిస్టర్ అయ్యి దాని ప్రకారం మీకు అందరికీ కూడా డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేసింది. మరి 20 విడత నిధులు కూడా రాబోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే విడుదల చేస్తుంది. కాబట్టి తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద 2,000 రూపాయలు అయితే వచ్చేయడం జరిగింది. మరి 20 విడత కూడా డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి 20 విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు మళ్ళీ కూడా జమ కాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. మరి ఇంకా ఎవరైనా సరే EKYC చేసుకోకుండా ఉన్నా, NPCI లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోకుండా ఉన్నా, ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఎవరైతే గతంలో డబ్బులు రానటువంటి వారు ఉంటారో వారందరూ కూడా ఒకసారి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళండి. ఇక తప్పకుండా రైతులకి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి EKYC మరియు NPCI లింకు ఇవన్నీ కూడా చేసుకోండి. ఇవన్నీ చేసుకుంటేనే తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ విధంగా చేసి
మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు. మరి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.